హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం ఆర్ఆర్బి రైల్వే స్పెషల్ కరెంట్ అఫైర్స్ కోర్సులో 17th వీడియో గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. 16th ప్రీవియస్ వీడియోస్ వరకు కూడా మన నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లు అయితే ఉంటాయి. మీరు కావాలనుకుంటే విత్ నోట్స్ పీడిఎఫ్, అదేవిధంగా దీనికి సంబంధించిన మాక్ టెస్టులతో కావాలనుకుంటే నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. అందులో మీ కోర్స్ ఉంటుంది, తీసుకోండి. అతి తక్కువ డబ్బులకే ఉంటుంది. లేదా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసినా కూడా, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు మనీ అయితే తగ్గిస్తాను, కూపన్ కూడా ఇస్తాను. ఈరోజు అయితే 17th క్లాస్ అయితే డిస్కస్ చేద్దామా. అందులోగాను ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అనే పదం కనిపించినప్పుడు కరెంట్ అఫైర్స్ వరకు చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు ముందే చెప్పాను కదా. సో అందుకని ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నైట్ సఫారీను ఏ నగరంలో నిర్మిస్తున్నారు? నైట్ సఫారీ అంట. సరే, ఇంతకీ నైట్ సఫారీ అంటే ఏంటి? నైట్ సఫారీ అంటే రాత్రిపూట కాదమ్మా, ట్రామ్ సర్వీస్లో వెహికల్ వెళ్ళడం. అంటే ట్రామ్ సర్వీస్ అంటే ఒక మినీ ట్రైన్ అనుకోండి, ఒక మినీ ట్రక్ అనుకోండి. ఇది ఫారెస్ట్, అడవుల గుండా వెళ్తుంది. మనుషులను తీసుకొని, అంటే టూరిస్టులు తీసుకొని అడవుల గుండా వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల జంతువులన్నీ కూడా మనకు దగ్గరగా వస్తాయి. అప్పుడు మనం వాటిని చూస్తూ ఆహ్లాదకరంగా పొందొచ్చు. ఇలాంటి సర్వీస్ అనేది ప్రపంచంలోనే సింగపూర్లో ఉందమ్మా. సింగపూర్లో వరల్డ్ ఫేమస్ నైట్ సఫారీ ఉంది. అలాంటి దానిని భారతదేశం తీసుకొని రావాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఆలోచించింది. అయితే అలాంటి సర్వీస్ను భారతదేశంలో ఏ రాష్ట్రంలో, నగరంలో నిర్మిస్తున్నారు అడుగుతున్నారు. ఎక్కడ నిర్మిస్తున్నారు? లక్నోలో నిర్మిస్తున్నారు. ఎక్కడ? లక్నో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో అయితే ఈ నైట్ సఫారీని తీసుకొస్తున్నారు. దాదాపుగా 38 జంతు జాతులను ఉపయోగిస్తున్నారు ఈ నైట్ సఫారీలో. అంటే టూరిస్ట్ వెళ్తున్నప్పుడు 38 జంతు జాతులు అనేవి మన చుట్టూ కూడా కనిపిస్తుంటాయి. పులులు, సింహాలు, ఇలాంటివన్నీ కూడా. నెక్స్ట్ వన్. ఫ్రాన్స్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరు బాధ్యతలు వహిస్తున్నారు? ఎవరు సార్ అంటే ఫ్రాన్స్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరమ్మా? ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ఎవరు? ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ప్రెసిడెంట్ అయితే జియో పాలిటిక్స్ మీద అందరికీ అవగాహన ఉంటే ఈ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మీద ఎక్కువగా స్పందనలు వస్తున్నాయి ఈ మధ్య. సరే, ఇంతకీ ఇతను అంత ఫేమస్ అంటే? అవునండి, ఇతను భారతదేశానికి రాఫెల్ యుద్ధ విమానాలను సప్లై చేస్తున్నారు. భారతదేశం పాకిస్తాన్తో సమర్థవంతంగా ఎదుర్కొంటుందంటే మన దగ్గర రాఫెల్ జెట్స్ ఉన్నాయి కదమ్మా. ఆ రాఫెల్ యుద్ధ విమానాలను మన దేశానికి సప్లై చేస్తుంది ఈ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ దేశం యొక్క, ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడే. అదేవిధంగా ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని ఏంటమ్మా? క్యాపిటల్ సిటీ ఏంటమ్మా ఫ్రాన్స్ దేశానికి? ప్యారిస్. ఏంటి? ప్యారిస్. దీని యొక్క కరెన్సీ ఏంటి? యూరో. ఏంటమ్మా? యూరో. నెక్స్ట్ వన్. 2025లో జోహాన్నెస్బర్గ్లో, ఎక్కడ? జోహాన్నెస్బర్గ్లో ప్రారంభించబడిన దక్షిణాఫ్రికా దేశంలోనే, ఏంటి, సౌత్ ఆఫ్రికా దేశంలోనే అతిపెద్ద హిందూ మందిరం ఏది? ఎలా అడిగారు సార్ ఈ క్వశ్చన్ అంటే 2025లోనంట ఒక టెంపుల్ నిర్మిస్తున్నారు. ఎక్కడ? జోహాన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో. ఇది ఆ దేశంలోనే పెద్ద హిందూ దేవాలయం అంట. ఆ దేశంలోనే పెద్ద హిందూ దేవాలయం. అయితే ఆ దేవాలయం పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఏంటమ్మా? శ్రీ బాప్స్ శ్రీ స్వామినారాయణ మందిర్ మరియు సాంస్కృతిక సముదాయము. ఈ టెంపుల్ అయితే దక్షిణాఫ్రికా దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. గుర్తుపెట్టుకోండి కాన్సన్ట్రేషన్, అతిపెద్ద హిందూ దేవాలయము. నెక్స్ట్ వన్. 2025లో ఏ దేశం ఇంగ్లీష్ భాషను, ఏంటమ్మా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ను తమ అధికార భాషగా ప్రకటించింది? తమ అధికార భాషగా ప్రకటించిందంటే ఈ క్వశ్చన్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఆన్సర్ ఏంటంటే అమెరికా అమ్మ. అమెరికాలో అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కదా సార్, ఇంగ్లీష్ మాట్లాడతారు కదా. మరి అమెరికా ఇంతవరకు తమ అధికార భాషగా ప్రకటించలేదంటే ప్రకటించలేదు. ఈ సంవత్సరం 2025లోనే అమెరికా తమ దేశం యొక్క అధికార భాషగా దేన్ని ప్రకటించిందంటే ఇంగ్లీష్ని ప్రకటించింది. నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఏంటమ్మా ఇది? ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఎవరమ్మా సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? జైషా అని చెప్తారా? అలా చెప్పకూడదు, ఎందుకంటే కరెక్ట్గా ఆలోచిస్తాను. ఎక్స్ప్లెనేషన్ వినండమ్మా. దీని ఆన్సర్ వచ్చినప్పటికీ సంజయ్ గుప్తా. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ యొక్క సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే సంజయ్ గుప్తా గారు. జైషా వచ్చేసి ఐసీసీ, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్. అతను ఎవరతను? చైర్మన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు సీఈఓ వేరు, అదేవిధంగా చైర్మన్ వేరు. సీఈఓ అంటే సంజయ్ గుప్తా అని చెప్పాలి.
సంజయ్ గుప్తా అని చెప్పాలి. చైర్మన్ అంటే ఎవరు? ఐసీసీ యొక్క చైర్మన్ ఎవరంటే జైషా అమ్మ. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు అడుగుతున్నారు. ఆర్పిఎఫ్ కు మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారంటే సోనాలి మిశ్రా గారు. ఎవరు? సోనాలి మిశ్రా గారు. నెక్స్ట్ వన్, 2025 జూలై 14 కరెక్ట్గా డేట్ కూడా గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడే కూడా 2025 జూలై 14 హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరమ్మా నియమితులయ్యారు? ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్ గారు. ఎవరు? ప్రొఫెసర్ ఆసిమ్ కుమార్ ఘోష్ గారు అయితే 2025 జూలై 14 హర్యానా రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREI రిపోర్టు ప్రకారం, నివేదిక ప్రకారము 2025 మొదటి అర్ధ సంవత్సరము లేదా అర్ధ సంవత్సరంలో అత్యంత కాలుష్య నగరంగా భారతదేశంలో ఏ నగరాన్ని గుర్తించారు? ఏ నగరాన్ని గుర్తించారమ్మా? అందరూ కూడా ఢిల్లీ అనుకుంటారు కదా. కాదమ్మా, ఢిల్లీ ఈసారి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న నగరం ఏంటో తెలుసా? ఏ నివేదిక ప్రకారము? CREI నివేదిక ప్రకారము. ఏ నగరం అంటే బైర్నిహాట్ నగరం. ఏ నగరము? బైర్నిహాట్ నగరం. సరే ఇది ఎక్కడుందంటే మేఘాలయ సరిహద్దుల్లో ఉందమ్మా. మేఘాలయ రాష్ట్రం యొక్క సరిహద్దుల్లో ఉన్న ఈ బైర్నిహాట్ అనే ప్రాంతంలోనే కాలుష్య నగరంగా గుర్తింపు పొందింది. సెకండ్ ప్లేస్కి అయితే ఢిల్లీని నెట్టింది ఈసారికి. నెక్స్ట్ వన్, 2025 నాటికి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఏ దేశాన్ని అధిగమించింది? మనందరికీ తెలుసమ్మా, GDP గ్లోబల్ ఎకానమిక్ పరంగా భారతదేశం 2025లో 4వ స్థానానికి వచ్చిందని. అయితే ఈ 4వ స్థానానికి రావడానికి గల కారణం ఏంటంటే భారతదేశంలో తీసుకొచ్చిన సంస్కరణలు. ఇది మనందరికీ తెలుసు, GDP పరంగా డెవలప్ అయింది. అయితే ఏ దేశాన్ని అధిగమించి 4వ స్థానానికి వెళ్ళిందని అడుగుతున్నారు. ఏ దేశం? జపాన్ దేశాన్ని దాటి 4వ స్థానానికి వెళ్ళడం జరిగింది. మొదటి స్థానంలో ఏ దేశం ఉందమ్మా? అమెరికా కదా. 2వ స్థానంలో గుర్తుపెట్టాలి అందరూ కూడా చైనా ఉంది. 3వ స్థానంలో వచ్చినప్పటికీ జర్మనీ. 4వ స్థానంలో ఒకప్పుడు జపాన్ ఉండేది. ఇప్పుడు ఇండియా దానిని అధిగమించి 4వ స్థానానికి వచ్చింది. జపాన్ 5వ స్థానానికి నెట్టవేసింది. నెక్స్ట్ వన్, 2025 మిస్ వరల్డ్ పోటీ ఎక్కడ జరిగింది? 2025లో మిస్ వరల్డ్ పోటీ ఎక్కడ జరిగింది అడుగుతుంది. ఎక్కడమ్మా? హైదరాబాద్లో జరిగింది. ఇండియాలో హైదరాబాద్లో అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 2025 జూన్ నెల నుండి, ఎక్కడమ్మా? 2025 జూన్ నెల నుండి 10వ తరగతి విద్యార్థులందరికీ రోబోటిక్స్ విద్యను తప్పనిసరి చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది? అంటే ఒక రాష్ట్రం భారతదేశంలో రోబోటిక్స్ విద్యను ప్రవేశపెట్టిందంట 10th క్లాస్ స్టూడెంట్స్కి. రోబోటిక్స్ విద్య అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ జనరేషన్ కిడ్స్కి. ఎందుకంటే దీని మీదే అన్ని అధికారిక జాబ్స్ కూడా పునరుత్పత్తి చేయబడుతున్నాయి, ఉపయోగించబడుతున్నాయి. స్టూడెంట్స్ అందరికీ కూడా ఏఐతో సంబంధించిన రోబోటిక్స్ నేర్పించాలని చెప్పి ఒక రాష్ట్రం నిశ్చయించుకుంది. ఆ రాష్ట్రం ఏంటమ్మా? అత్యధిక లిటరసీ రేట్ ఉన్న కేరళ రాష్ట్రం. కేరళ రాష్ట్రం వారు అయితే 10th క్లాస్లో రోబోటిక్స్ను కూడా ఒక చాప్టర్గా, ఒక టెక్స్ట్ బుక్గా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, 2026లో జరగనున్న 10వ, ఇక్కడ ఇంపార్టెంట్ కూడా, 10వ మహిళల ICC T20 ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహించనుంది? ఇందులో కరెక్ట్గా చూస్తే 2026 అది కూడా 10వదంట. 10వ వెర్షన్ ఆఫ్ ది 10వ షెడ్యూల్ మ్యాచ్ ఇది. ఐసీసీ ఉమెన్స్. ఇది గుర్తుపెట్టుకున్న ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అనేది ఎక్కడ నిర్వహించబడుతుందంటే ఇంగ్లాండ్లో నిర్వహించబడుతుంది. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ICC ఉమెన్స్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 10వ ఎడిషన్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా T20 వరల్డ్ కప్ ఇది నాటే 50-50 వరల్డ్ కప్ అమ్మ. T20 వరల్డ్ కప్ అనేది ఎక్కడ నిర్వహించబడుతుందంటే ఇంగ్లాండ్. ఇలాంటి వీడియోస్ అన్ని, ఫుల్ వీడియోస్ అన్ని కూడా మన నరేష్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో అయితే ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ అయినా మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీకు తక్కువ రేటుకి అయితే ఈ PDF లన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.